బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు మండలంలోని అమానుష్య ఘటన జరిగింది. మోగల్లో శివారు గుత్తులవారిపాలెంలో మహిళపై దాడి జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ చిత్రహింసలకు గురిచేశారు. విజయలక్ష్మి అనే మహిళను స్తంభానికి కట్టేసి కొట్టారు. విజయలక్ష్మితో సుబ్బారావుకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఉన్నారు. విజయలక్ష్మి సుబ్బారావు అత్తిలిలో ఉంటున్నారు. విజయలక్ష్మిని గుత్తులవారిపాలెంకు సుబ్బారావు భార్య కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. రాత్రి నుండి విజయలక్ష్మిని కొడుతూ చిత్రహింసలు పెట్టారు. పోలీసులు వచ్చి మహిళను చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పశ్చిమ గోదావరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోడేరు మండలం మోగల్ శివారులో ఉన్నటువంటి గుత్తులవారిపాలెంలో ఈ అమానుష ఘటన జరిగింది. మహిళను ఒక స్తంభానికి కట్టేసి రాత్రంతా కూడా దాడి చేసి తీవ్రంగా కొట్టినటువంటి ఘటన అనేది కూడా అటు స్థానికులను సైతం భయాందోళనకు గురి చేసింది. అయితే ఆమె తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతోనే ఈ దాడి చేసినట్లు వారు దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది విజయలక్ష్మికి అలాగే అక్కడ ఉన్నటువంటి సుబ్బారావు అనేటువంటి వ్యక్తికి కూడా ఇద్దరికి గత కొంతకాలంగా కూడా వివాహేతర సంబంధం ఉంది. వారు అత్తిలిలో మకాం ఉంటున్నారు. కుటుంబంతో ఉండకుండా సుబ్బారావు అక్కడే ఉంటున్నట్టు కూడా ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే అత్తిలిలో వెళ్ళి ఆ విజయలక్ష్మి అనేటువంటి మహిళను అక్కడి నుంచి దౌర్జన్యంగా కూడా తీసుకువచ్చి ఈ ఊరు తమ గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ గుత్తులవారిపాలెంలో స్తంభానికి కట్టేసి కొట్టారనేది కూడా ఈ రోజు పోలీసులు ప్రాథమికంగా కూడా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ సుబ్బారావు భార్యను అలాగే కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైతే స్తంభానికి కొట్టేసి ఉన్నటువంటి బాధితురాలు ఎవరైతే ఉందో ఆ మహిళను ప్రస్తుతం భీమవరం ఆసుపత్రికి తరలించి అక్కడ ఆమెకు చికిత్స చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కానీ ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేసిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.